పులి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాం. కొంతమందికి అయితే ఈ జనరేషన్లో అసలు పల్లెటూరు వాతావరణం అనేది మీకు తెలియదు. అయితే ఈ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, అప్పుడు రోజులు ఎలా ఉండేదో ఈ పల్లెటూరు వాతావరణం సంబంధించిన సెట్టింగ్లో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఏంటో తెలుసా? అది బాక్స్ కాదు, అది ఇదివరకులో బావి. నీకు చూడడానికి అది బాక్స్ కనబడుతున్నాం. ఇదివరకు అయితే అది బావి అనమాట. పాతకాలంలో బావులు ఇలా ఉండే అనమాట. నీళ్ళు చూసావా? అలాగా కుండ పెట్టుకుని పక్కన కుండలో పోసుకుంటాం చూసావా నీళ్ళు? ఈ బావిలో తోడి ఆ కుండలో పోసుకుని అలా తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇందా చూపించాను చూసావా? నీళ్ళు మోసుకుంటే వెళ్తారని చెప్పాను. ఇదిగో ఇలాగా నీళ్ళు మోసుకుంటే వెళ్తూ ఉండేవాళ్ళు. ఇదివరకు జనరేషన్ అంతా అలాగే ఉండేది. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ట్యాపులు అలా అయిపోయింది. ఇదివరకు జనరేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. గ్రీన్ ఎక్కడ చూసినా పచ్చని ఆనందం. చూడు, రైతన్న చూసావా ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో? పిన్సి, డాడీ చూసావుగా వెనక మళ్ళీ టైర్లు ఆటలు ఆడుతున్నారు సార్ చిన్నపిల్లలు. మా చిన్నప్పుడు మేము అలా టైర్లతో ఆడేవాళ్ళం. అలా పక్క సైకిల్ పక్క సైకిల్ ఆడతాం, పక్క తొక్కడు అంటారు దాన్ని. ఇది ఎడ్లు బండి. ఇదివరకు మా చిన్నప్పుడు ట్రాన్స్పోర్టింగ్ మొత్తం దీని మీద. ట్రాన్స్పోర్టింగ్ అంటే తెలుసుగా? ఇప్పుడు లారీలో అన్నీ తీసుకెళ్తున్నారు సార్, లోడ్లు ఎలా వెళ్తాయి. ఇదివరకు ఎక్కువ శాతం పల్లెటూరులో ఇవే వాడేవాళ్ళు. మేమైతే వెనకమాల వెళ్తూ ఉండేవాళ్ళం. ఇలాగా ఇదిగో చూడు, ఆ పిల్లలు అలా చూసి అట్ట ఆడుతున్నారు. ఇదివరకు రాజులను అలా మోసుకెళ్ళేవాళ్ళు. ఫెస్టివల్ వచ్చిందనుకో ఇలా వెళ్ళ ముందు అందరూ చక్కగా ముగ్గులే వేస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు వేసేవాళ్ళు. అప్పుడు నువ్వు ఇప్పుడు పని చేయడానికి బద్దకిస్తున్నావు, కానీ అప్పుడు చూసి వాళ్ళు ఎట్ట వేస్తున్నారు. ఈ గోమాత చూసేవాళ్ళు ఎట్ట బొట్టు పెడతా వీళ్ళు సన్నాయి ఊదుతున్నారు. ఫెస్టివల్ వచ్చినప్పుడు మన సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడు అలాగా చూడు పల్లెటూర్లు అంటే ఇలా పచ్చగా పొలాల మధ్యలో ఇల్లులు ఉండేవి. చూసావా? అప్పట్లో ఫ్రూట్స్ కూడా ఇలాగ ఇళ్ళల్లో పండించుకునే వాళ్ళు. అవి ఒరిజినల్ కాదులే కానీ మామూలుగా చెప్తున్నా. ఇదివరకు అయితే ఇలాగ చూపించేవాళ్ళు ఒరిజినల్గా ఫ్రూట్స్ అలా ఇళ్ళలో పండించేవాళ్ళు. నీకు పూరీలు ఎలా ఉంటుందో తెలుసా? ఇదే పూరీలు. ఇలా అక్కడ నుంచో పోయి. సరే డాడీ. డాడీ కానీ ఇది ఎలా తీయాలి? అది తలుపు ఓపెన్ చేయట్లేదు కానీ మామూలుగా పెట్టారు. కానీ పూరీలు వరకు అలాగ ఉండే. మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ అలాగే ఉండే మా చిన్నప్పుడు. ఇదిగో నీళ్ళు ఇలా మోసుకెళ్ళి వెళ్ళేవాళ్ళు. ఎక్కడో చెరువుల నుంచి నీళ్ళు మోసుకొస్తా ఉండేవాళ్ళు. ఇలాగే ప్రతి ఇంట్లో చెట్లు, పూల చెట్లు, కూరగాయల చెట్లు ప్రతి ఇళ్ళల్లో ఉండే అనమాట. ఇదిగో ఫెస్టివల్ అంటే పండగ వస్తే పండగ వాతావరణం ఈ రీతిగా ఉండేది. ఎప్పుడులో అందరూ ముగ్గులు వేస్తా బసవన్నం తీసుకొని వాళ్ళు గంగిరెద్దును తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు. ఇగో మజ్జిగ చిలుకుతున్నారు అనమాట. మనకి వెన్నపూస నెయ్యి వస్తుంది చూసావా? ఆ నెయ్యి ఇలాగ కడవల్లో నీళ్ళు పట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసావా గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఇదివరకు మేము పండగలు వస్తే ఇలాగ సంక్రాంతి పండగ టైంలో ఇలా గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. పక్కన గాలిపటాలు తెంపేస్తూ ఉండేవాళ్ళం. అలా వేసేవాళ్ళం. దీన్ని బావి అంటారు. చూడు నైట్ పూట చూసా ఎంత అందంగా ఉందో. లైటింగ్స్ పల్లె పెట్టారు కదా. అది కానీ ఎగ్జిబిషన్లో మాత్రం మంచి పల్లెటూరు వాతావరణాన్ని మళ్ళీ పరిచయం చేసేలాగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు. సూపర్ ఉంది కదా పిన్సి? నువ్వు ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇంకా హ్యాపీగా ఉండేది. అంతా ఫిజికల్గా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. గేమ్స్ అన్నీ కూడా ఇలా సైకిల్ పక్క తొక్కటం, కర్ర పిల్ల అలా చాలా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఒకసారి చూసాను ఫ్రెండ్స్, అందరు కలిసి.
చూసారుగా ఫ్రెండ్స్ మా పల్లెటూరు వాతావరణం సంబంధించిన ఈ యొక్క వీడియోని. అలాగే మా యొక్క ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.